వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 30 శనివారం, చతుర్దశి తిథి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం. ఈరోజు అధిక జ్యేష్ఠ పౌర్ణమి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి తగిన గుర్తింపును అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనల్లో ఒకటి నిరాశను కలిగిస్తుంది. సంతానం విషయంలో కూడా అశాంతికి గురయ్యే సంఘటన ఒకటి జరగడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పురుతో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి శనివారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. జన సహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. వ్యయములో కుజ సంచారం వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నష్టాలకు అవకాశం ఉంది. భూ వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వసధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శనివారం రోజున లాభంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీ ఎటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. దశములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు అనగా రైతులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, కష్టము కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం అంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం అందుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి లాభాలు అందుకుంటారు. పంచమములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ వెంటాడుతుంది. మనసుకు నచ్చని సంఘటన కూడా ఒకటి జరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున లాభంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో కానీ ప్రభుత్వ సహకారంతో కానీ కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. అధికార అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా సంతోషంగా పాల్గొంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత వాస్తవంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. జగన్నాథాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున దశమంలో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి.
మనసా వాచ కర్మన పనిచేస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమం ప్రారంభించి విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కష్టపడి పనిచేస్తారు, మంచి ఫలితాలు అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కానీ, విందు వినోదాల్లో కానీ పాల్గొంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరున్న వ్యక్తుల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు, అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కానీ, కూలీలకు కానీ మంచి అవకాశాలు వస్తాయి. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన నష్టం జరుగుతుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మీ పనితనానికి, నైపుణ్యతకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని నుంచి ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపార అవకాశాలు వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగున్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా, ఆనందంగా పనిచేస్తారు. అష్టమంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణ పండ్లను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి శనివారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, అశాంతికి గురయ్యే సంఘటనలు, నిరాశను కలిగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పాలు కానీ, బియ్యం కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి శనివారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైనటువంటి అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయదారులకు లాభాలు వస్తాయి. ద్వితీయంలో రాహు సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటలు అపార్థాన్ని కలుగజేస్తాయి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కూడా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి శనివారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆదాయము తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు.
తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలు వస్తాయి. వ్యాపార నష్టము అసౌకర్యము ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కాయగూరలను గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి శనివారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో కుజ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే మాటల వల్ల ఎదుటివారితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. భూవాహన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.